దైవమర్మములు మే 15. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 51:17. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావముతోనే జన్మించి ఉన్నాము. దావీదు పాపము చేసిన తరువాతని ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తన 51లో నేను పాపములో పుట్టిన వాడను అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకొనిన పాత్రగా వాడుకొనక మునుపు అతనిని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తనలు 51లో దావీదు చెప్పినది చూడుడి. తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు పరిస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 వచనములు. ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నూతన హృదయము నిమ్ము, నన్ను కడిగి శుద్ధీకరించుము, పరిశుద్ధపరిచిన అతిక్రమములన్నిటినీ తుడిచివేయము. నీ స్థితిని ఉన్నదన్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకై ప్రయత్నము చేయము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము. కానీ నీ పొరుగువారి కంటే నేను ఎంతో బాగుగానున్నానని చెప్పకుము. ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతతో నిండి ఉన్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయము కలుగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానములో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశన పాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలము నిచ్చెడిదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచిండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును కూర్చిన జ్ఞాపకము కూడా నుండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభువు నీకు బదులుగా మరణించి నీ పాప రుణము పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీయు నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగను వినయముగను ప్రార్థించినచో ప్రభు అలాగు చేయను. కాబట్టి మనము కూడా విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన్ను ప్రార్థించినప్పుడు ఆయన లక్ష్యము చేసేవాడుగా, మన పాపములు మనం ఒప్పుకొనినప్పుడు ఆయన కూడా నమ్మదగిన వాడుగా, నీతిమంతుడిగా మన పాపములు క్షమించి మనలో శుద్ధ హృదయము కలుగజేసి మన జీవితములు కూడా ఫలభరితమైన జీవితములుగా ఆయన చేయగలరు. అటువంటి యథార్థమైన జీవితము, వినయము గల జీవితము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.